నమస్తే, నేను మీ కాకునూరి శ్రీరామ జయం. అక్షయ తృతీయ నాడు వేటిని దానంగా ఇవ్వాలి, ఆ దానాన్ని ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా దానంగా ఇవ్వవలసిన వాటిని నిర్ణయ సింధు అనే గ్రంథం వివరిస్తుంది. వాటిలో మొదటిది ఛత్రము, గొడుగు. రెండవది పాత రక్షలు, మనం ధరించేటటువంటి చెప్పులు. 3 మంచి నీరు. ఉదకుంభము అన్న పేరిట మట్టి కుండ నిండా నీరు పోసి మూత పెట్టి ఆ పైన మామిడి పండ్లు, ఈ వేసవిలోనే లభించేవి 5, 7, 9 ఈ సంఖ్యలో ఉంచి వీటిని దానంగా ఇవ్వాలి. ప్రధానంగా దానం చేయవలసినవి ఈ 3: గొడుగు, చెప్పులు, ఉదకుంభ దానం. ఈ 3టితో పాటుగా తెల్లని వస్త్రములు, దూది, ఉప్పు, వెండి, పుష్పాలు, గంధము, సానరాయి, గంధపు చెక్క, సానరాయి, ఇలా శీతము ఉష్ణము అనే రెండింటిని సమానంగా ఉంచేటటువంటి వాటిని వేటినైనా దానంగా ఇవ్వవచ్చు. శీతోష్ణములకు సమస్థితిని కల్పించేటటువంటి గంధాన్ని ఇవ్వడం విశేషమైన పుణ్య ఫలాన్ని కలిగిస్తుంది. గంధపు చెక్క, సానరాయి సర్వశ్రేష్టమైనటువంటి దానం, అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి దానం. మల్లె పువ్వులతో చేసిన మాలికను కూడా దానంగా ఇవ్వవచ్చు. వీటితో పాటుగా అనేకం ఇంకా అన్నప్పుడు కూర్చునే నిమిత్తమే వినియోగించేటటువంటి మేజాబల్ల లేదా కుర్చీలు, లేదా నేలపైన పరిచేటటువంటి చాప, వస్త్రములు, నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి తలగడ, దిండు, గలీబులు, పరుచుకునే వస్త్రాలు, కట్టుకునే వస్త్రాలు, ఏవైనా వస్త్రదానాదికాదులు వీటిని కూడా దానంగా ఇవ్వవచ్చు. గోభూతిల హిరణ్యాద్య వాసో ధాన్య గుడానచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితా. ఇవి దశదానములు, వీటిని కూడా దానంగా ఇవ్వవచ్చు. గోదానము, భూదానము, హిరణ్యదానము, ఇవి దశదానాలు. వీటన్నింటికంటే కూడా మించి ఇంకా విశేషంగా ఇంకేమైనా దానం చేయవచ్చునా అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. అలా చేసేటటువంటి విశేషమైన దానాలలో అత్యద్భుతమైనటువంటి దానం కంచు పాత్ర. కంచు లోహంతో చేసినటువంటి భోజన పాత్ర, గ్లాసు, చెంబు, ఇవి చాలా అత్యద్భుతమైనటువంటి దానాలలోకెల్లా కూడా ప్రశస్తమైనటువంటి దానం అని చెప్పబడింది. కనుకనే షోడశ మహాదానములలో ఒకటి అయినటువంటి కన్యాదానం చేసేటటువంటి సమయంలో అల్లుడి గారికి మామగారు వీటినే విశేషంగా దానంగా ఇస్తారు. కంచు లోహంతో చేసినటువంటి పాత్రలను దానంగా చేస్తే అక్షయ తృతీయ నాడు సమస్తములైన పుణ్య ఫలములను మనం పొందవచ్చు. ఇప్పుడే తెలుసుకున్నాం కనుక ప్రయత్నం చేసి పాత్ర సామాగ్రి లభిస్తే దానం చేద్దాం. లభించని ఎడల తెలుసుకున్నాం కనుక సంకల్పం చేసి కొంతకాలం వరకు వెతికి లభించినప్పుడే సంకల్పాన్ని పూర్వమే చేసి ఉన్నాం కనుక అర్హులైన వారికి అందజేద్దాం. పుణ్యఫలం బలం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.